ఇది ఒక వింత స్టోరీ, విచిత్రమైన స్టోరీ. మన దగ్గర అన్ని వింతలు విచిత్రాలే, విడ్డూరాలే. నమ్మడానికి కూడా కష్టంగా ఉంటుంది. మీరు ఎలాగూ నమ్మరు. ఈ జరిగిన ప్రెగ్నెన్సీలు వచ్చేవాళ్ళు కానీ, ట్యూబ్లు ఓపెన్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా నమ్మరు. అది మా విచిత్రం. చూసేవాళ్ళే కాదు, దాన్ని అనుభవించే వాళ్ళు కూడా నమ్మలేరు. అలాంటి మిరకిల్స్ జరుగుతాయి. మోదుగు నాగేంద్ర బాబు లెహమ్మ గారు. వీరు రేపల్లి నుంచి వచ్చారండి. రాపల్లి బోనగల్, ఖమ్మం డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి వచ్చారు. వీరు కూడా వీళ్ళు జూలై 17వ తారీఖున వచ్చారు. భర్త వయసు 33, భార్య వయసు 33. వీళ్ళు ఎందుకు వచ్చారంటే ప్రెగ్నెన్సీ రావట్లేదన్నారండి. మాకంతా ట్యూబులు బ్లాక్ అన్నారు, మాకు 2 ట్యూబులు మూసుకుపోయినాయి అన్నారు. 2 ట్యూబులు, ఒకటి కాదు 2 ట్యూబులు మూసుకుపోయినాయి అన్నారు. 2 IVFలు కూడా చేశారు, మాకు ప్రెగ్నెన్సీ రాలేదు. అసలు వస్తుందా రాదా, ఎట్లాగండి మా పరిస్థితి ఏంటి? తీరా చూస్తే ఇక IVFలు కూడా పనిచేయవు, డోనార్కు పొమ్మంటున్నారు. మరి మాకు అసలు ప్రెగ్నెన్సీ వచ్చే స్కోప్ ఏమన్నా ఉందా? మా ట్యూబులు అనేది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకు మూసుకుపోయాయి, ఎవరూ చెప్పట్లేదు. IVFే దిక్కంటున్నారు. ప్రతి నెల 3 లక్షలు 4 లక్షలు పెట్టినా కూడా నో గ్యారంటీ అంటున్నారు. ఇంత డబ్బు మేము ఖర్చు పెట్టే స్తోమత కూడా మాకు లేదు అని చెప్తే నేను అన్నాను, అమ్మ నీకు ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా వస్తుంది, కంగారు పడకు. ఫస్ట్ ట్యూబులు ఓపెన్ చేద్దాం. ఈ లోపల ట్యూబులు ఓపెన్ అవుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వస్తే వెళ్ళండి గుడ్డు, 2 నెలలు క్రిములు, 2 నెలల హార్మోన్లు, మొత్తం 4 నెలలు కోర్సు ఇస్తాను అని చెప్పాను. ఈ 4 నెలల కోర్సు లోపల ప్రెగ్నెన్సీ వస్తే ఓకే, ప్రెగ్నెన్సీ రాకపోతే ట్యూబులు క్లీన్ చేస్తాను సెలైన్ ద్వారా అని చెప్పి సెలైన్ ద్వారా కూడా క్లీన్ చేసాం. 4 నెలలు రాలేదు ఆవిడికి. సెలైన్ ద్వారా క్లీన్ చేసి అప్పుడు కూడా, ఎందుకంటే క్లీన్ చేసినప్పుడు కూడా ట్యూబులు అడ్డం తిరుగుతున్నాయి, ఫ్రీగా లేవు, డౌట్ఫుల్గా ఉన్నాయి. అమ్మ ఇంకా డౌట్ఫుల్గానే ఉన్నాయి, ట్యూబులు ఇంకా ఓపెన్ అయినట్టు లేవు అంటే పాపం చాలా నిరుత్సాహపడ్డారు. అయ్యో మేము ఇంత 2 IVFలు చేయించాం, ఈయన ఏదో ఓపెన్ చేస్తారని వస్తే ఇక్కడ కూడా అవ్వలేదు, డాక్టర్ గారు మంచి అయినా కానీ ఏందో మాకు జరగట్లేదు, మాకు అసలు వద్దో లేదో అని మళ్ళా డౌట్ పడుతున్నా ఉన్నా కూడా సరే ఆయన ఏదో చెప్పారు కదా, నమ్మేము వచ్చాము, ఆయన్నే ఫాలో అవుదాము. ఏం చెప్తే అది అంటే మళ్ళీ ఇంకొక 2 నెలలు మందులు ఇచ్చాను నేను ట్యూబులు ఓపెన్ అవడానికి. మళ్ళీ ఆపరేషన్ చెప్పలే నేను. 4 నెలలు వాడినా, ట్యూబులు క్లీన్ చేసినా ఓపెన్ అవ్వకపోయినా కూడా మరలా మందులు ఇచ్చాను. ట్యూబులు క్లీనింగ్ అంటే ఆపరేషన్ అనుకోకండి, ఒక సెలైన్ ద్వారా క్లీన్ చేస్తాం. 2 నిమిషాల్లో చేస్తారు. 2000 రూపాయలతో అయిపోద్ది. అది కూడా లేడీ డాక్టర్స్ చేస్తారు. కుట్టు ఉండదు, కోత ఉండదు, రక్తపు చుక్క ఉండదు, మత్తు ఉండదు. ఒక చిన్న సెలైన్ లాంటిది తీసి గర్భసంచిలోకి పుష్ చేసి లోపల ఉన్న మడ్డి మశానం ఉంటే క్లీన్ చేస్తాం, లేదన్నా క్రిముల కలేబరాలు ఉంటే క్లీన్ చేస్తాం. చాలా సింపుల్ ప్రొసీజర్, పెయిన్లెస్ ప్రొసీజర్. అలాంటిది చేసినా కూడా రాకపోయేటప్పటికి ఇంకొక 2 నెలలు మందులు ఇచ్చాం. ఒకవేళ ఏమన్నా క్రిములు ఏమన్నా ఉన్నాయేమోనమ్మా, ఇంకొక నెల క్రిములకి, అలాగే ఇంకేమన్నా లోపల అతుకులు కానీ ఏమన్నా అటుకులు ఎడైషన్స్ ఏమన్నా ఉంటే అది, ఇవన్నీ వాడదాము. ఈ 2 నెలలు ట్రై చేయండి. ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మీరు HSG టెస్ట్ చేయించుకోండి, ట్యూబుల్ టెస్ట్ మీ ఊర్లో చేయించుకోండి, మీ దగ్గరలో చేయించుకోండి అని చెప్పాము. చెప్పిన తర్వాత స్కాన్ ఇచ్చారు, అక్కడ ట్యూబుల్ టెస్ట్ చేశారండి. చేస్తే చూడండి, వాళ్ళు 2 IVFలు అనగానే వాళ్ళకి అర్థమైపోయింది, ట్యూబుల్ బ్లాక్ అనగానే అర్థమైపోయింది. వాళ్ళు తర్జనలు పడుతున్నారు రిపోర్ట్ చూసి. ఎందుకనంటే 2 ట్యూబులు ఓపెన్. రిపోర్ట్ ఇవ్వాలంటే కూడా భయం వేసింది. ఎందుకని? ట్యూబులు ఓపెన్ అనేది అంత అరుదుగా జరగదు కదా. ఇప్పుడు ప్రపంచంలో ఎవరూ నమ్మేది కాదు. చూడండి ఎంత క్లియర్గా ఉందో పిక్చర్లో కూడా. 2 ట్యూబులు 2 కొసల్లా కనబడుతున్నాయి, చూసారా మీకు? మధ్యలో ఒకటి, ఇటొకటి ట్యూబులు క్లియర్గా మనకే కనబడుతున్నాయి. 2 ట్యూబులు ఓపెన్. మరి ఎలా జరిగింది? చాలామంది డాక్టర్లు చెప్పేది ఒకటే, 2 ట్యూబులు బ్లాక్ అయితే, 1 ట్యూబ్ బ్లాక్ అయితేనే IVF, 2 IVFలు చేస్తారు 2 ట్యూబులు బ్లాక్ అని. ఇక డోనార్ తప్ప సంబంధమే లేదు, అవకాశమే లేదన్నారు. ఇవాళ మరి ట్యూబులే ఓపెన్ అయిపోయినాయి. ఎలా ఓపెన్ అయినాయి అనేది వారి మాటల్లో విందామమ్మా. ట్యూబులు ఓపెన్ అవుతాయి అని మనం చెప్తున్న వీడియోని చూసి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఈరోజు వాళ్ళు కూడా ఫలితం పొందారు. మళ్ళా మాలాగానే ఇంకా బాధపడే వాళ్ళకి ధైర్యం కలుగుద్ది. ఈ IVFలకు వెళ్లకుండా మాలాగా నరకయాతన అనుభవించుకోకుండా ఉంటారు. ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు జస్ట్ మందులతో అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుని చెప్పడానికి ముందుకొచ్చారు. వారి మాటల్లో విందాం, వారి సక్సెస్ స్టోరీని విందాం.
అసలు వాళ్ళకి మన గురించి ఎలా తెలిసింది, ఎలా వచ్చారు, ఇక్కడ మందులు వాడుతున్నప్పుడు ఏమనిపించింది, మధ్యలో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మధ్యలో సైతాన్ వచ్చి ఎంతగా బాధ పెట్టింది, అయినా కూడా సైతాన్ వినుకోకుండా మన ఎలా కంటిన్యూ చేశారు, ఇప్పుడు ఎలా రిజల్ట్ పొందారు అనేది విందాం వాళ్ళ మాట. ముందుగా డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము పెళ్ళై ఇప్పుడు 6 సంవత్సరం అవుతుంది. అయితే మేము 3 years వరకు మేము చూపించుకోవాలి డాక్టర్ గారు ఎక్కడ కూడా. ఎందుకంటే మా అమ్మగారికి 3 years తర్వాత కన్సీవ్ అయ్యేసి ఇప్పుడే ఎందుకు చూపించుకోవడం అనేసి మేమే డ్రాప్ అయిపోయాము. సరేలేని 3వ సంవత్సరం అయిన కానీ ఇక చూపించుకోవట్లేదు హాస్పిటల్ అంటే మేమే ఇక ఎట్లా ఫోర్స్ అవుతుంది వెళ్ళి చూపించుకున్నాను. ఖమ్మంలో వెళ్ళి చూపించుకున్నాను. చూపించుకున్న తర్వాత అసలు అక్కడికక్కడికే 5 హాస్పిటల్స్ వరకు మారినాం. ఎగ్ క్వాలిటీ బాగుంది అంటున్నారు, సెమెన్ అంతా బాగుంది అంటున్నారు, కానీ అది ఎగ్ పగలలేదమ్మా అనేసి స్కానింగ్ డే 14th అట్లా తిరుగుతూ ఉంటాయి. అసలు తిరిగేదానికి మా రెస్టే లేదు, అట్లనే తిరుగుతూనే ఉన్నా. తను డ్యూటీకి వెళ్ళి నేను ఒక్కదాని వెళ్ళి స్కాన్ చేయించుకుని వస్తున్నా. నీకు లాస్ట్కి ఏం చెప్పారంటే ల్యాప్రోస్కోప్ సర్జరీ అయితేనే నీకు అవి పగులుతాయి, మేము మిషన్తో పగలగొడతాం, అప్పుడైతే నీకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ చేయించుకున్నాం. ఆపరేషన్ ఫస్ట్ ఖమ్మంలోనే చేయించుకున్నాం ల్యాప్రోస్కోప్ సర్జరీ. అసలుకి ఎట్లా అంటే ఒక నరకంలాగా అనిపించే డాక్టర్ నేనైతే. చాలా పిల్లలంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా. మా వాళ్ళే అనేవాళ్ళు పిల్లలంటే నువ్వు అంత ఇష్టపడుతున్నావు, నీకు అసలు పిల్లలు పుడతారా లేదని పెళ్లి కాకముందు అనేవాళ్ళు. అదే నా లైఫ్లోకి వచ్చింది అని ప్రతిసారి బాగా ఏడ్చేదాన్ని. నేను జీసస్ని నమ్ముకున్నా. ఏంటి తండ్రి మరి నాకు ఇట్లా నా పిల్లలంటే అంత ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతమంది పిల్లలు ఎంత సంపాదించినా అనేసి అడగట్లేదు, ఎంతమంది పిల్లలు అంటున్నారు. నా భర్త రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తారు. సరే తను లోన్లీ ఫీల్ అవుతున్నాడు, నాతో ఏం చెప్పట్లేదు. ఇద్దరు సాయంత్రం వచ్చేసరికి నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూ బెడ్ తడిచిపోయేదనమాట. బాగా ఏడ్చేదాన్ని. ఇంకొకసారి ఏంటబ్బా ఇట్లా జరుగుతుంది మనకి అంటే, ఏం కాదులే, దేశంలో ఎంతమంది పిల్లలు లేకుండా లేరు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమీ కాదు, ప్రధానమంత్రి మోడీ గారికే లేరు మన అంత పెద్ద లెక్క అని నాకు ధైర్యం చెప్పేవాడు. తను ఎప్పుడైనా ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టారు, కానీ ఇంతవరకు అయితే డబ్బులకైతే వెనకాలేదు. అప్పు తెచ్చుకొని మేము ఎక్కడ ఇప్పుడు దాదాపు ఒక 7-8 lakhs ఖర్చు పెట్టాము మేము. కానీ తను అసలు డబ్బులు ఖర్చు అవుతున్నాయని నీకు ఇంత పెడుతున్నా అంత పెడుతున్నాను అయితే ఏ రోజు కూడా నన్ను బాధ పెట్టలేదు, ఏడిపించలేదు. నేను ఏడుస్తుంటే నాకు ధైర్యం చెప్పేవాడు. అట్లా ఫస్ట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం కూడా అట్లనే మళ్ళీ ఫామ్ అయినాయమ్మా, నీటి పడుకుని మళ్ళీ సర్జరీ చేయాల్సిందంటే నేను ఏడ్చాక నా వల్ల కాదబ్బాయి నేను చేయించుకోలేను, పిల్లలు లేకపోయినా పర్లేదులే కానీ నేను ఆ బాధ భరించలేకపోతున్నా అనేసి అన్నా. న్యాచురల్గా అయితే తనకి ఓప్స్ అయితే లేవు, పక్కన చాక్లెట్ చిస్ట్ కూడా ఉంది, తనకి కష్టం పుట్టడం కూడా కష్టం అని చెప్పారంట. ఆ విషయం నాకు చెప్పలేదు. తర్వాత నేను ఇంటికి వెళ్ళినా కూడా ఎట్లనే ఏడుస్తా ఉంటుంటే ఏం కాదులేరా అంటున్నారు. సరేలే అని ఇక లాస్ట్కి ఫైనల్ తనకే చెప్పేశారు, ఇక ఐవీఎఫ్కి వెళ్ళండి, ఐవీఎఫ్ తప్పితే మీకు ఇంక వేరే అయితే మార్గం లేదని చెప్పేసి అన్నారండి. లాస్ట్కి అట్లనే మళ్ళీ ఖమ్మంలోనే చూపించుకొని ఎట్లనే ఇంత అని మాట్లాడుకొని చేస్తే ఫస్ట్ ఎంత అయింది. ఐవీఎఫ్ చేసిన నాతో పాటు 3 చేశారు ఆ రోజు. నేను ఫస్ట్ 14 days కన్సీవ్ అయ్యా. కరెక్ట్ 1 month బాగానే ఉంది. ఇంజక్షన్లో పొడిపించుకోలేక నా పని అయిపోయింది. అసలు నేను ఎట్లా ఏడ్చేదాన్నో, మా అమ్మగారు వచ్చి చేస్తాను, నేను పడుకు, వీళ్ళిద్దరే నాకు సేవలు చేసుకుంటుండేవాళ్ళు. నేను బెడ్ దిగకపోయేదాన్ని, అసలు బెడ్ దిగొద్దని చెప్తున్నారు. అట్లనే నాకు అన్ని పనులు వాళ్ళే చూసుకున్నారు. తర్వాత 3rd month స్టార్టింగ్లో ఒక 2 months 1 month బాగానే ఉంది. 2 months స్టార్టింగ్లోనే మళ్ళీ స్కాన్ ఉంటుందిగా, స్కానింగ్కి వెళ్ళే లోపల ఆ రోజు కూడా మేము చాలా జాగ్రత్త కార్లోనే వెళ్ళినాం, మళ్ళీ బండి మీద వెళ్తే ఏమవుతుందో అనేసి వెళ్ళి చూయించుకుంటే లేదమ్మా పిండం గ్రోత్ రాలేదు, బేబీ హార్ట్ బీట్ రాలేదన్నారు. ఇక మాకు ఆల్రెడీ అయిపోయింది ఇక మా పని. ఇంకా లేదబ్బా ఇక వాము నేను ఇంకా భరించలేను, లేకపోయినా మంచిదే అనుకుని అన్నా. ఇక ఎంత లెక్క వచ్చి సక్సెస్ అయింది అనుకున్నా, మళ్ళీ ఎట్లా అయింది అనేసరికి ఏడుస్తూ ఉంటే ఇక అట్లా నేనే ధైర్యం పడి ఏం కాదులే ఇంకో ఛాన్స్ ఉంటుందిలే, అసలు అది తన్నింది అనేసి అనుకుంటే మళ్ళీ సెకండ్ది మళ్ళీ పిండాలు ఉన్నాయి మళ్ళీ రండి అనేసి మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు సార్. హైదరాబాద్ ఇక్కడ నుంచి హాస్పిటల్ అక్కడికి మార్చారు. నేనేం వద్దని, మా సారేమో ఎందుకు ఇంత ఖర్చు పెట్టినా ఇంకో 40,000 అంటున్నారుగా, వెళ్దాం పదా అని మళ్ళీ తను 3 daysకి లీవ్ పెట్టుకొనేసి మళ్ళీ బస్సు పట్టుకొని వెళ్ళి ఎంత అవస్థపడ్డాం. హైదరాబాద్ వెళ్ళి అక్కడ చేయించుకొని వస్తే అసలు అది పూర్తిగా అసలు ఏం లేదు, కొంచెం కూడా ఎత్తకపోలేదు, పెన్నో లేదు, ఏం లేదు అనేసి అన్నారు.
ఇక పూర్తిగా డ్రాప్ అయిపోయింది. ఫ్రెష్ గా చేసిన నాటికి రాంది మురగబెట్టిన నాటికి వస్తుందా? ఇక లేదు సార్, లాస్ట్ కి ఇక ఫైనల్ గా మొత్తం ఎంత అయింది? రెండో దానికి ఎంత అయింది? అంటే అందరికి నమస్కారం అండి. యాక్చువల్గా పాపం 2 times లాప్రోస్కోప్ అయింది తనకి, IVF కన్నా ముందు. తర్వాత ఒకసారి హిస్టోస్కోపీ కూడా అయింది. హిస్టోస్కోప్ చేసినప్పుడు చూపెట్టారు సార్, మాకు లోన పిలిచారు. బ్లాక్ ఉందని చూపించారు. బ్లాక్ ఉందంటే దానికి అలా చెప్పిన గర్భసంచికి లోన అతుక్కుపోయింది, ఏది కాదు అన్నారు. అంతకన్నా ముందు ఏం చేశారంటే నువ్వు వెయిట్ బరువు బాగా బరువు ఉన్నావు అని చెప్పి ఒక 200 kgs ఉన్నావు నువ్వు. 32 వచ్చింది. ఎంత నీ బరువు అప్పుడు? 62 బరువు ఎక్కువ. ఇప్పుడు ఇంకెక్కువ పెట్టి ఓపెన్ చేసాం కదమ్మా. ఇప్పుడు ఎంతకు వచ్చావు? ఇప్పుడు 70 పెరిగిన తర్వాత ఏమో ఓపెన్ చేసాం. 62కు ఓపెన్ అవ్వాలి, బరువు తగ్గమన్నారు. పెరిగితే తగ్గుతాయి, అయితే పెరిగితే లాభాలు వస్తాయేమో. ఫస్ట్ లో వెయిట్ అన్నారు, కొద్దిగా వాళ్ళు మైండ్ బాగా ఇటే తీసుకొచ్చారు సార్. ఏదో IVF అయ్యే వరకు అట్లా చెప్పారు వెయిట్ అని. ఇక లాప్రోస్కోప్ చేసినప్పుడు కూడా ఇట్లానే సిస్ట్లు అన్నారు సార్. సిస్ట్లు అన్నారు. ఇవాళ టెస్ట్ అయితే సిస్ట్లు లేవు. సిస్ట్లు అడుగుతున్నారు సార్ మేడం గారు. ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా నీకు చాక్లెట్ ఏమైనా సిస్ట్లు ఉన్నాయా అని అడుగుతున్నారు. అదే లేవు, ఇప్పుడు సిస్ట్లు లేవు. అదే చూసాం. అంటే ఒకవేళ ఉంటే 4వ రోజు కదా తెరుస్తాయి అని చెప్పి అన్నారు కదా అని చూసాం. మన ఈ 4 నెలల కోర్సులు అవి కూడా పోయినాయి, సిస్ట్లు పోయినాయి. పోతాయని కూడా చెప్పానమ్మా నేను ఫస్ట్ లోనే. ఆ రోజు ఎట్లనే మేము లాస్ట్ మా సీట్లు కూడా ఏం లేవు సార్, అక్కడే కూర్చొని విన్నప్పుడు ఆ రోజు మీకు మేము ఆయనకు కొంచెం డౌట్స్ ఎక్కువ అనేసి ఆ రోజు లాస్ట్ లో ఉండి మరి అడిగినాం, చాక్లెట్ సిస్ట్ ఉందని చెప్పారు సార్. 2 ట్యూబ్స్ అతకపోయినాయి అన్నారు సార్. మాకు సోర్స్ లేదన్నారు. అంటే లేదమ్మా మన దగ్గర అంత వస్తుంది అని చెప్పాను నేను. అవును, 2 జరిగినాయి మీకు. అయితే అయినాయి సార్, ఒక 7 to 10 lakhs వరకు సార్. అయినా కూడా లైట్ తీసుకున్నాం కానీ ఇక ఇది కూడా అవకాశం లేకపోయేసరికి తను యూట్యూబ్ ఛానల్లో మీ వీడియో చూసినాక కూడా నేను 1 month గ్యాప్ ఇచ్చాను. అట్లకే వెళ్తే రాలేదు, ఈ బొందే వీటికి వస్తుంది అంటే వాళ్ళు అట్టగే చెప్తారు. అంటే లేదో లాగారు, ఈయన కూడా లాగుతాడు, అందుకని ఏమి లేదు అనుకున్నారు. తర్వాత నేను చూసాను సార్, నాకు సంబంధించిన ఇష్యూ అక్కడ అరైజ్ అయినప్పుడు ఆ వీడియోస్ నేను ఎక్కువ చూసాను. ఓకే చూసినాక ఓకే ఒకసారి ట్రై చేయొచ్చు, అవసరం తర్వాత సెకండ్ ట్రై, ముందైతే ఫైనల్ గా ఎంత చేసుకున్నాం కాబట్టి. ఎందుకంటే ఇక మీరు వెళ్ళడానికి ఏమి లేదు. ఇక 2 లాప్రోస్కోపీలు అయిపోయినాయి, ఒక హిస్ట్రోస్కోపీ అయిపోయి, ఇంకేం చేస్తారు? ఎక్కడికి వెళ్ళి అయ్యే చేస్తారు. తర్వాత IVFలు అయిపోయినాయి, చేయాల్సిన అన్ని చేస్తారు. ఇంకేం చెప్తారు డాక్టర్లు? ఇక చెప్పేది డోనారు సరుగేటు, ఆ 2 మిగిలినాయి. డోనార్కి వెళ్ళినా రావు, సరుగేటుకి వెళ్ళినా రాదు, గర్భసంచిని మార్చినా రాదు, లోపల పురుగుంటే అని చెప్పి ఆ రోజు మీకు. పురుగుంటే గడ్డలు వస్తాయి, క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు, ఈ చాక్లెట్ సిస్టులు. అలాగే క్రిములు వెంట్రుకంతన్న ట్యూబ్లోకి వెళ్తే పొక్కొస్తే గడ్డొస్తే ట్యూబ్ బ్లాకు, క్రిమి తొలగిస్తే నీ ట్యూబ్ ఓపెన్ అవుతాయి, గడ్డపోద్ది, చక్కగా నీ బిడ్డ వస్తుందమ్మా. ఒకవేళ క్రిములు తొలగించుకోకుండా మనం మసిపూసి మారేడికాయ చేసి IVF పేరుతో ప్రెగ్నెన్సీ తెప్పించిన బిడ్డను పొడిసేస్తాయి క్రిములు, బిడ్డను దక్కనివ్వు. ఒక్కొక్కసారి ట్యూబుల్లోకి తీసుకెళ్ళి ఎక్టోపిక్ చేస్తాయి, ట్యూబులే కట్ అయిపోతాయి అని చెప్పాను నేను. అవన్నీ మీకు వాస్తవాలు అయిపోయినాయి. IVF చేసినా ప్రెగ్నెన్సీ పోయింది. ఇంకా లక్కీగా ట్యూబ్లో రాలి అదృష్టం, లేకపోతే ట్యూబులు వేపేసేవాళ్ళు. నేను రిపేర్ చేయడానికి కూడా ఏముండేది కాదు. చాలామంది ఇప్పుడు ట్యూబుల్ని కట్ చేసేస్తున్నారు. IVF చేసే ముందు కట్ చేసి మరీ IVF మొదలెడుతున్నారు. ఇంకా దారం. నాలాంటి వాడు రిపేర్ చేయడానికి కూడా అవకాశం ఉన్నట్లా. అదృష్టవశాత్తు మీకు ట్యూబులు కట్ అవ్వాల, రిపేర్ చేయగలిగావు. రిమూవ్ చేసేస్తే నేనేం చేస్తాను? అది 4 years వరకు ఇంతవరకు నాకు ఎటువంటి రిజల్ట్ లేదు సార్. ఫస్ట్ టైం మొన్న అంటే 2 months నేను క్రిములకి వాడాను సార్. అవునవును. తర్వాత ఆ రోజు ఇందాక ఒక చెప్పారు సార్ 35,000 టెస్ట్. అంటే చాలా రకాల హార్మోన్ టెస్ట్లు, కొన్ని 52 రకాల టెస్టులు చేసాం మేము. మళ్ళీ నీకు మళ్ళీ టెస్ట్ మేము చేయము. ఇక ఏం టెస్టులు చేయం నీ బిడ్డ పుట్టే వరకు. ఇప్పుడు వచ్చావు మళ్ళీ నీ బిడ్డ పుట్టే వరకు మేము టెస్టులు చేయము. అవునవును, అది వాల్యుబుల్ టెస్ట్ సార్. నాకు నేనైతే అమౌంట్ పరంగా నేను పెద్ద తీసుకున్నా. అదే ఆ టెస్ట్లు ఫలితం నాకు క్లియర్ గా కనపడుతుంది సార్. 2 నెలలు క్రిములు వాడిన తర్వాత ఆయనకైతే ఏకంగా ప్రెగ్నెన్సీ వచ్చింది. అలా ఆవిడకి నమ్మకం లేదు కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక నమ్మింది ఆ అమ్మాయి. తర్వాత మీరు ఇంకొకటి కొన్ని అవి కూడా కొద్దిగా మా సీక్రెట్ లాబొరేటరీ మ్యాజిక్ ఫార్ములాలో అన్నాక నాకు కనెక్ట్ అయింది సార్.
పర్లేదు ఇప్పటివరకు అయితే ఒక 50% ఫస్ట్ టైం నాకు ఇంటర్వెల్ వరకన్నా వచ్చింది, వచ్చింది సార్. అసలు హోప్ వచ్చింది ఫస్ట్ లైఫ్ లో. ఈ 4 సంవత్సరాలలో ఒక పాజిటివిటీ అనేది ఇప్పుడు ఇవ్వబడింది సార్. ఇప్పుడు వరకు ఏమీ లేదు కదా. అవును, టెస్ట్ చూసినా మీకు వీడియో అది స్కాన్ రిపోర్ట్ పెట్టేస్తారు. అవును అవును, మన వాళ్ళు ఏమంటే చూసారు, మీరు వాయిస్ ఇచ్చారు, వాయిస్ చెప్తాను నేను, అప్పుడు హ్యాపీ ఫీల్ అయినా సార్. అవును, ముందు కూడా మంచి కంగ్రాచులేషన్స్ అమ్మా మీకు ట్యూబ్ ఓపెన్ అయింది అవునవును సార్ అని చెప్తా నేను. 2 ట్యూబ్లు అని చెప్పారు. 2 ట్యూబ్లు ఓపెన్ అయినాయి. ఇక మళ్ళీ మిగతా మందులు కూడా వాడుకుని బిడ్డను కూడా తెచ్చుకుంటే ఇక అయిపోద్ది. ట్యూబ్ ఓపెన్ అవగానే వెంటనే ప్రెగ్నెన్సీ రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే మిగతా సమస్యలు కూడా ఉన్నాయి నీకు. అవును సార్. హార్మోన్ల సమస్యలు, కొంచెం నీకు వేరే అండాల సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. కొంచెం హార్మోన్లో కూడా హార్మోన్ల సెగల వల్ల కూడా గడ్డలు వస్తాయి. ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, హెమరేజిక్ సిస్టులు, సెగలను కూడా తగ్గించాలి. తగ్గిస్తే పని కూడా అయిపోద్ది, బిడ్డ కూడా వచ్చేస్తుంది. మీరు రెండో ఐవీఎఫ్ కన్నప్పుడు ఫస్ట్ ఐవీఎఫ్కి మామూలుగా కొంత అమౌంట్ తీసుకుంటారు, కట్టిస్తారు, అయిపోద్ది ప్యాకేజీలో. రెండో ఐవీఎఫ్కి ఒక 50,000 డిస్కౌంట్ వస్తుందమ్మా మీకు, ఎందుకంటే అండాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా, అవి వాడుకోవచ్చు, మీరు మళ్ళీ ఓవం పికప్ చేయక్కర్లేదు, చక్కగా కలిసి వస్తుందని మీకు ప్రతి పండక్కి చక్కగా ఫోన్ చేస్తారు. ప్రేమ అలాంటిది. రెండోసారి వెళ్ళినప్పుడు ఎంత అయిందమ్మా? మళ్ళీ 50,000 చేసి మళ్ళీ అది హైదరాబాద్ తిరిగి, హైదరాబాద్లో రూమ్ తీసుకుని ఫుడ్కి పానాసారాలు అక్కడ ఉండటము ఇలాంటివన్నీ, మళ్ళా రూమ్ కూడా అక్కడే ఉండాలా, రూమ్లో ఉండి అక్కడే బెడ్ రెస్ట్ తీసుకోవాలిగా, మరి అవన్నిటికీ బోల్డ్ అవుతాయి మళ్ళీ పైన. అది ఊరు వదిలేసి పని వదిలేసి పానాసారాలు పడ్డ ఫలితం అయితే రాలేదు. క్రిమి ఉండగా రానివ్వదు అన్న నేను. రిపోర్ట్ చూసినాక నాకు డౌట్ ఉంది సార్. అదే మీరు అన్నారు నాకు, సార్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కానీ ఒకసారి ఫిలిం మీరు చూడండి, ఫిలిం మీరు చూడండి అంటే. ఎందుకంటే నీట్గా ఫిలిం కనపడుతుంది. పైగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు 100 సార్లు వెరిఫై చేసుకుంటారు. దే ఆర్ రేడియాలజిస్ట్. వాళ్ళకి డౌట్, ఎందుకనంటే ట్యూబ్ ఓపెన్ అవ్వలేదంటే ఈజీగా ఇచ్చేస్తారు రిపోర్ట్. ఓపెన్ అవ్వలేదు, ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిందంటే వాళ్ళు 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి, పక్కా అంటేనే ఇవ్వాలి. అలాగే అందుకే వెరిఫై చేసుకునే ఇస్తారమ్మా. చాలామంది మీకు తెలియదు, ఇంతకుముందు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ట్యూబులు బ్లాక్ అని ఏ డాక్టర్ దగ్గర అయితే చూపించుకున్నారో అదే డాక్టర్ దగ్గరికి ట్యూబులు ఓపెన్ అయ్యి వెళ్ళారు. వాళ్ళు ట్యూబులు ఓపెన్ అవ్వగానే ఆశ్చర్యపోయారు ఆ డాక్టర్మ్మ. ఎవరమ్మా ఈ డాక్టర్ గారు అని చెప్పేసి నా కాగితాలు తెప్పించుకుని నా రిపోర్ట్లు ఏంటి, నా టెస్టులు ఏంటి, నా మందులు ఏంటి అన్నీ ఎంక్వైరీ చేయడానికి ట్రై చేశారు. అవన్నీ తెలియపోయేటప్పటికి ఆవిడే కాముగా మళ్ళీ నెంబర్ తీసుకుంది. ఆవిడ నా నెంబర్ తీసుకుని నా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు కూడా పిల్లలేరు, ట్యూబులు బ్లాక్ వాళ్ళ అమ్మాయికి కూడా. సో డాక్టర్ గారు ఇది పరిస్థితి. నేను చాలామంది డాక్టర్లు తిరిగాను, మనవ డాక్టర్లమే కాబట్టి నా కొలీగ్స్ బోల్డ్ మంది ఉన్నారు. ఐవీఎఫ్లు చేశారు, నా పిల్లకి ఐవీఎఫ్ చేయించాను, ఆ ఇంజక్షన్లు పొడిపించలేకపోతున్నాను, నాకు బాధ అయిపోతుంది. న్యాచురల్గా ట్యూబ్ ఓపెన్ అయి ఉందంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. అసలు మన మెడికల్లోనే లేదు కదా, ఎలాగండి? కానీ మీరేం ఓపెన్ చేస్తున్నారు? ఇది నాకు ఒకటేది కాదు, అంతకుముందు కూడా 2 కేసులు వచ్చినాయి. నేను ఫస్ట్లో ఏదో హంబక్కలే అనుకున్నాను, తీరా ఇట్లా వరుసగా వస్తుంటే నాకు ఇప్పుడు చాలా హాస్పిటల్ ఈ ల్యాబ్ల వాళ్ళకి నేను ఫేమస్. హైదరాబాద్లో అయితే కొన్ని హాస్పిటల్ వాళ్ళు ల్యాబ్ల వాళ్ళు అడుగుతున్నారంటే, ఏంటి ఆ విజయవాడ డాక్టర్ దగ్గరేనా? అక్కడే కదా. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, ట్యూబులు బ్లాక్ అయితే ఓపెన్ అవ్వడం అక్కడ అలవాటు అయిపోయింది. ఇక వాళ్ళు టెన్షన్ పట్టలా. లేదా రిపోర్ట్ ఇచ్చినా రాత్రి అంతా నిద్ర ఉండదు ఆయనకి, నేను కరెక్ట్గా ఇచ్చాను లేదు ఎందుకు వచ్చి ఆయన ఓపెన్ అవుతాయిలే బాబు అనుకుని వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు. సో అలా జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు డాక్టర్లు కూడా బాధపడుతున్నారమ్మా, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. ట్యూబులు బ్లాక్ అయితే మరి సైన్స్ ఏమో లేదని చెప్తుంది, ఆపరేషన్ అంటుంది, ఐవీఎఫ్ అంటుంది, అవి చేసినా ఫలితం రావట్లేదు. మీరే కాదు డాక్టర్లు కూడా ఇదే ఫేస్ చేస్తున్నారు. వీళ్ళందరూ తెలిసి చేయట్లేదు, మిమ్మల్ని మోసం తెలియదు ఈ ఫార్ములా. మీరు అనుకోవచ్చు డాక్టర్ గారు చెప్తున్నారు కానీ గూగుల్లో లేదే, ఐవీఎఫ్ఏ చెప్తుంది గూగుల్, లేదంటే ఆపరేషనే చెప్తుంది గూగుల్. గూగుల్కి ఎవరు చెప్పాలి? ఎవరో ఒకరు చెప్పాలి. 10 ఏళ్ల క్రితం ఉన్న టెక్స్ట్ బుక్ వేరు, ఇవాళ ఉన్న టెక్స్ట్ బుక్ వేరు. ఎవరు చెప్పారు కొత్తగా టెక్స్ట్ బుక్ అప్డేట్ ఎవరు చేశారు? నువ్వో నేనో కనిపెట్టింది దాంట్లోకి ఎక్కిస్తే వస్తుంది. అలాగే నేను చెప్పలేదు కదా, ఇంకా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా డాక్టర్ వైఎస్ బాబు దగ్గరే ఉంది. అందుకని గూగుల్ నీకు చెప్పదు, ఏ డాక్టర్కి తెలియదు. కానీ తెలియనంత మాత్రం ఇది నిజం కాదా? 1, 2, 3 కొన్ని వేల మంది యూట్యూబ్లో వీడియోలు పెట్టాను. ఇన్నాళ్ళు వీడియోలు చూసినప్పుడు ఏమని అనుకుని ఉంటారు, ఆ డాక్టర్ గారు డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారేమనే అనుకోవచ్చు కొంతమంది. ఫస్ట్లో అలాగే అనుకునేవాళ్ళు. 1 వీడియో కాదు 2 వీడియోలు కాదమ్మా, కొన్ని వేల వీడియోలు అయిపోయినాయి నాయి. ఇంతమందికి డబ్బులు ఇచ్చి ఎలా చెప్పిస్తాడు డాక్టర్?
పోనీ ఫీజులు ఏమన్నా నెలకి 3 లక్షలు 2 లక్షలు అని ఐవీఎఫ్లు ఏమైనా చేస్తున్నాడా? 500 ఫీజు. 500తోనే డాక్టర్ ఎంతమందితో చెప్పించగలిగితే 5 లక్షలు 3 లక్షలు నెలకు తీసుకునే వాళ్ళు ఎన్ని వేల మందితో చెప్పించవచ్చు? మరి వాళ్ళకి లేవే. రోజుకి 5-6 ఐవీఎఫ్లు చేసే హాస్పిటల్ ఉన్నాయి కానీ, రోజుకి 5-6 ఆపరేషన్లు చేసే హాస్పిటల్ ఉన్నాయి కానీ, రోజుకి 5-6 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వచ్చే హాస్పిటల్ ఏది? రోజుకి 10 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తాయి మన దగ్గర. ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. మరి ఇది అవాస్తవం అయితే, ఇది అబద్ధం అయితే, డాక్టర్ అయిన 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్ నేను ఎక్కడున్నాను? ఏదో బస్ స్టాండ్కి వచ్చి 2 బట్టలు అమ్మేసి వెళ్ళిపోతున్నానా? అడ్రస్ లేదా నాకు? కేర్ ఆఫ్ అడ్రస్ ఈజ్ దేర్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నడిబొడ్లో కూర్చున్నాను. నువ్వు ఎలా రాగలుగుతున్నావు? అలాగే గవర్నమెంట్ వస్తుంది, పోలీసు రాగలడు. మరి ఎందుకు రావట్లేదు? వచ్చారు గవర్నమెంట్, 3 అవార్డులు ఇచ్చారు. ఉత్తమ వైద్యుడిగా ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ ఉత్తమ వైద్యుడిగా 3 సార్లు అవార్డు కూడా తెచ్చుకున్న ఏకైక డాక్టర్ నేను. అర్థమైందమ్మా? సో ఇది ఒక కొత్త ఇన్వెన్షన్, భయపడక్కర్లేదు మీరు. ఇది మీకే కాదు, కొన్ని వేల మందికి ప్రూవ్ అయిన ఫార్ములా. కాబట్టి ఈ ఫార్ములాని ఫాలో అయితే మీకు ట్యూబులు ఓపెన్ అవుతాయి, ప్రెగ్నెన్సీలు వస్తాయి న్యాచురల్గా. ఆ నరకయాతన వద్దు. పొట్టలతోనూ సట్టల మీద మరి చేతుల మీద ఇంజక్షన్లు పొడిపించుకోవడాలు, పొట్టల్లో గొట్టాలేసి లాప్రోస్కోపీలు హిస్ట్రోస్కోపీలు అని మానాల్లో సూదులేసి గుచ్చుకోవడాలు వద్దు. చక్కగా న్యాచురల్గా మందు మాకులతో మీ రుగ్మతను తొలగించుకుని చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోండి అని నేను చెప్తున్నాను. అదే మాట నమ్మారు, చివరికి నిలబడ్డారు. దేవుడి దయ వల్ల నా దారి దొరికింది. దొరికిన దారిలో నడిచారు. ఇవాళ కొంత ఫలితం పొందారు. ఎంతో కొంత ఊరట కలిగింది. ఇన్నాళ్ళు దారి తప్పిన గొర్రె పిల్లలాగా ఉన్న మీరు ఇవాళ దారిలోకి వచ్చారు. ఇక దేవుడు మిగతాయి కూడా ఇస్తాడు, ఒకదాని తర్వాత ఒకటి ఇస్తాడు. ఏమీ భయపడక్కర్లేదు. దేవుడు నమ్మిన వాడెప్పుడు చెడిపోయినది లేదు. నమ్మాలి. కాకపోతే ఆయన పరీక్షలు పెడతాడు. సైతానికి లొంగుతున్నాడా లేదా అని పరీక్ష పెడతాడు. ఆ లోకరక్షకులు లాంటి బిడ్డని నీ చేతిలో పెట్టే ముందు కొన్ని పరీక్షలు పెట్టుకుని ఇస్తాడు. లేకపోతే నీ నెత్తి మీద సైతాన్ ఉందనుకో, ఆ బిడ్డని సైతాన్లా మారుస్తావేననే భయం ఆయనకు ఉంటుంది. ఆ సైతాన్ని నువ్వు దింపావు అని తెలిసిన వెంటనే నీ బిడ్డని నీ చేతిలో పెడతాడు. కాబట్టి ఆ విషయంలో కూడా దేవుడికి నమ్మకం కలిగేటట్టు మీరు చేయాలి. చేస్తే బిడ్డ ఆయన చేతిలో ఉంది, ప్రసాదం రెడీ, మరి ఇక్కడ పూజారి రెడీ, కానీ అందుకోవడానికి నువ్వు రెడీ అవ్వాలి. అది ఇక జరగాల్సింది. అది దేవుడు బిడ్డ రెడీ ఉన్నాడు, ఆయన చేతిలో ఉన్నాడు. ఆ బిడ్డను అందించడానికి నన్ను సిద్ధం చేశాడు. కాకపోతే అది అందుకోవడానికి దాని అర్హత మీరు పొంది ఉండాలి. ఆ పరీక్షల్లో నెగ్గి ఉండాలి. ఇక నుంచి మీ ఇద్దరు ఏం చేస్తారు? అన్యోన్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఒకే మరి 2 అర్ధ ముక్కలు ఉంటాయి కదా, 2 అర్ధ ముక్కలు కలిస్తే ఫుల్ బిడ్డ కదా, అలా విడివిడిగా ఉండకోకుండా 2 అర్ధ ముక్కలు ఫుల్ బిడ్డ విడిగా మనం ఉంటే రావు మనకు ప్రెగ్నెన్సీలు. ఇద్దరం కలిసి ఉండాలని తెలుసుకుని నడుచుకోవాలి. ఆహారం పట్ల శ్రద్ధ పెట్టాలి. హార్మోన్ల పట్ల మనం చూసుకున్న మందుల్ని జాగ్రత్తగా వాడుకుంటూ ఉండాలి. ఆ రుగ్మతలను తొలగించడానికి నా ద్వారా ఆటంకాలను తొలగిస్తాడు ఆయన. అవి కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి. అది చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా తొందరలోనే మళ్ళీ వచ్చి వీడియో ఇస్తాడు. ఆసారి నువ్వు ఉండవు, ఈయన ఉంటాడు. ఎందుకంటే ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత నేను రమ్మను, నువ్వు ఇక్కడ స్కాన్లు బ్లడ్ టెస్టులు చేయించి ఆయన వచ్చి మందులు తీసుకెళ్ళమంటావు. అలా తీసుకెళ్దురు. కానీ ఆల్ ది బెస్ట్ అమ్మ. చక్కగా ట్యూబులు బ్లాక్ అయినా ఓపెన్ చేసుకున్నారు, 2 ట్యూబులు బ్లాక్ అయినా ఓపెన్ చేసుకున్నారు మందులతో. అలాగా చేసుకోవడమే కాకుండా దేవుడు దయ వల్లే మేము ఈ వీడియో చూసాం, దారి దొరికింది, ఇలా ప్రెగ్నెన్సీ పొందగలిగాం. అదే దేవుడు మాకు రేపు బిడ్డను కూడా ఇవ్వాలి అని చెప్పి ఆ దేవుడు ఘనతని తెలియపరచడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్.